ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కృష్ణా జిల్లా మొత్తం ఒకే ఒక్క నియోజకవర్గం వైపు చూస్తూ ఉంటుంది. అదే గుడివాడ. ఇప్పుడు కూడా అదే హాట్ సెగ్మెంట్ గా మారింది. ఎవరు గెలుస్తారు? గుడివాడ ఎవరిది? కొడాలికి తిరుగులేదా? అవినాష్ హిస్టరీ క్రియేట్ చేయబోతున్నాడా? జనం ఎవరికి ఓటేశారు, ఎవరికి వేటేశారు అన్న అంచనాలపై సెగ్మెంట్ లో వాడి వేడి చర్చ జరుగుతోంది. ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా చెప్పుకునే గుడివాడ ఎన్టీఆర్ సొంత నియోజకవర్గం. అలాంటి గుడివాడలో ఇప్పుడు హోరాహోరీ ఫైట్. 2014లో గుడివాడ నుంచి వైసీపీ అభ్యర్థి కొడాలి నాని 11,507 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. గుడివాడలో కొడాలికి ప్రత్యర్థిగా రావి వెంకటేశ్వరరావును బరిలోకి దింపిన టీడీపీ నాని హవా ముందు నిలవలేకపోయింది. ఇక 2019లో టీడీపీ కొత్త వ్యూహంతో గుడివాడ బరిలో నిలిచింది. కొడాలికి ప్రత్యర్థిగా దివంగత మంత్రి దేవినేని నెహ్రూ కుమారుడు అవినాష్ ను రంగంలోకి దింపింది. ఇప్పటికే హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఉన్న కొడాలి 4వ సారి రంగంలోకి దిగారు. ఇక 2019 విషయానికొస్తే మొత్తం ఓటర్లు 2,08,305 మంది. ఇందులో పోలైనవి 1,67,056. అంటే పోలింగ్ శాతం 80.20%. జనసేన అభ్యర్థి నామినేషన్ తిరస్కరించిన నేపథ్యంలో వైసీపీ టీడీపీ మధ్య తీవ్రమైన పోటీ నెలకొని ఉంది. గెలుపోటముల అవకాశాలు బలాబలాలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయి అందిస్తారు. కృష్ణా జిల్లా మొత్తం గుడివాడ వైపే చూస్తుంది. గుడివాడలో ఎవరు గెలుస్తారా అని ఇప్పుడు కృష్ణా జిల్లా మొత్తం కూడా ఆతృతగా ఎదురు చూస్తుంది. ఎందుకంటే 2009 నుంచి కూడా కొడాలని హవా గుడివాడలో కొనసాగుతుంది. అయితే టీడీపీకి కంచుకోటగా గుడివాడ ఉంది. ఎన్టీ రామారావు పార్టీ పెట్టాక తొలి 2 సార్లు కూడా ఆయన గుడివాడలో గెలవడంతో పూర్తిగా మళ్ళీ టీడీపీకే పట్టం కట్టేలా చేయాలని ఈసారి రావి వెంకటేశ్వరరావు గత 2 సార్లు కూడా టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన రావి వెంకటేశ్వరరావుని పక్కన పెట్టి దివంగత మాజీ మంత్రి దేవినేని నెహ్రూ కుమారుడు దేవినేని అవినాష్ని ఈసారి గుడివాడ నుంచి రంగంలో దింపింది టీడీపీ. ఇక బలాబలాల విషయానికి వస్తే కొడాలి నాని వరుసగా హ్యాట్రిక్ గెలిచారు. 2009 ఎమ్మెల్యే గెలిచారు. తర్వాత వచ్చిన బై ఎలక్షన్లో వైసీపీ నుంచి ఎమ్మెల్యే గెలిచారు. 2014లో మళ్ళీ వైసీపీ నుంచి ఆయన ఎమ్మెల్యే గెలిచారు. 2019లో కూడా వైసీపీ నుంచి ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలో దిగారు. ఆయనైతే ఖచ్చితంగా గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నారు. జగన్ హవా కొనసాగుతోంది. మళ్ళీ తానే ఎమ్మెల్యే అవుతానని, అలాగే నియోజకవర్గంలో ఆయన ఉన్నంతసేపు ప్రతిపక్షంలోనే ఆయన గెలిచిన పార్టీ ఉండడంతో ఖచ్చితంగా ఎంతో కొంత చేశాను, ప్రతిపక్షంలో ఉంటేనే గుడివాడికి ఎంతో కొంత చేశాను, ఇక అధికారంలోకి వస్తే మాత్రం ఇంకా బ్రహ్మాండంగా చేస్తానని ఆయన ఓటర్లను అభ్యర్థించడం జరిగింది. ఓట్లు పడ్డాయని కూడా ఆయన చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక దేవినేని అవినాష్ విషయానికి వస్తే 3 సార్లు కొడాలి నాని ఎమ్మెల్యేగా గెలిచినా కూడా గుడివాడ అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని, ఈసారి తనను గెలిపిస్తే మాత్రం గుడివాడని నెంబర్ 1 నియోజకవర్గంగా తీర్చిదిద్దుదని అవినాష్ కూడా చెప్తున్నారు. ఇక అవినాష్ వెనకే రావి వెంకటేశ్వరరావు కూడా ప్రచారానికి వెళ్ళడం ఇక్కడ గమనించదగ్గ అంశం. ఇక 3వ అభ్యర్థి విషయానికి వస్తే జనసేన పూర్తిగా నామినేషన్ టైంలోనే పూర్తిగా పక్కకి వెళ్ళిపోయింది. నామినేషన్ పత్రాలు సరిగా లేవని రిటర్నింగ్ అధికారులు జనసేన అభ్యర్థిత్వాన్ని పూర్తిగా పక్కన పెట్టారు. ఈ నేపథ్యంలో పూర్తిగా టీడీపీ వైసీపీ మధ్య గుడివాడ రాజకీయం మొత్తం కొనసాగుతోంది. కాంగ్రెస్ బీజేపీ నామమాత్రపు పోటీ ఉండడంతో టీడీపీ అలాగే వైసీపీ 2 పార్టీల మధ్య ఎవరు గెలుస్తారనేది పూర్తిగా ఉత్కంఠభరితంగా మారుతోంది. అయితే పూర్తిగా మళ్ళీ మార్పు లేకుండా మళ్ళీ కొడాలి నానినే గుడివాడ ప్రజలు గెలిపిస్తారా, లేదా గుడివాడ ప్రజలు మార్పు కోరుకొని దేవినేని అవినాష్కి అవకాశం ఇస్తారా అనేది అయితే మే 23 వరకు వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. అయితే గతంతో పోలిస్తే ఓటింగ్ శాతం చాలా స్వల్పంగా పెరిగింది. ఈ పెరిగిన ఓటింగ్ శాతం ఎవరికి లాభం చేకూరుస్తుంది అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. కెమెరా పర్సన్ జీవంతో సాయి, HM టీవీ, గుడివాడ నుండి.